హాయ్ అండి. డిఫరెంట్‌గా ఒకసారి టమాటో రైస్‌ని ఇలా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా 4, 5 రెమ్మల వరకు చిన్నుల్లిపాయలను వేసేసి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నెను పెట్టేసుకొని 1 టీ స్పూన్ వరకు బటర్, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించేసుకున్నాక సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసేసి కొంచెం కరివేపాకును కూడా వేసేసి ఆయిల్‌లో 2 నిమిషాలు వేయించేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు కసూరి మెత్తి, కొంచెం కొత్తిమీర వేసేసి 1 నిమిషం పాటు వేయించేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసి పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకున్నాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని కానీ లేకుంటే మ్యాగీ మసాలా పౌడర్ని కానీ వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించేసుకున్నాక ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయాక చూసుకుంటే టమాటో రైస్ రెడీ.